తెలంగాణ కేబినెట్ లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఢిల్లీలో వాలిపోయారు. మల్లికార్జున ఖర్గేను కలిశారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఖర్గేను కోరారు మల్రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్ చెప్పండి, రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి అని కోరుతున్నారు ఈ ముగ్గురు కూడా. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఖర్గే నుంచి ఏదైనా హామీ లభించిందా? తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు ఆశావాహులంతా అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ విషయానికి సంబంధించి ఒక వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అధిష్టానం నుంచి వెలువడకపోవడంతో ఇంకా ఆశావాహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అందులో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఈ రోజు ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కేబినెట్ లో ఎవరు లేరు కాబట్టి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఆయన విజ్ఞప్తిని ఏ మేరకు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటున్నాను మనం చూడాలి. అలాగే నల్గొండకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి సైతం అధిష్టానానికి లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసినటువంటి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మల్లికార్జున ఖర్గేని కలిసిన ఫోటో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.